Yeah, good evening to Gagan Sai. Yeah, today is the 7th class Telugu. Yeah, chapter number is the 4, Amma Gnapakalu. Okay. Yeah, lesson is over. So that's why today you can question and answers and objective. Question and answers not give the notes and only our objective part. Today we learn the objective part only. Okay. ఫస్ట్ బిట్టికని విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడండి. దట్ ఈస్ ద 2 క్వశ్చన్స్ ఆన్సర్స్. అమ్మ జ్ఞాపకాలు. కవి గుర్తుకు తెచ్చుకున్నాడు కదా, మీరు అమ్మ గురించి చెప్పండి. కవి గుర్తు తెచ్చుకున్నాడు కదా, అమ్మ గురించి చెప్పండి. సెకండ్ క్వశ్చన్, మీరు మీ అమ్మను సంతోషపెట్టడానికి ఏమేమి చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ ద ఫస్ట్ బిట్. యూ కెన్ రైట్ డౌన్ ఆఫ్టర్ లాటర్. You can 36 page number later, or you can start at the 37 page and second bit only. Okay, today we will learn in the objective. Yeah, second one, ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని ప్రతిస్పందించడం. పాఠం చదవండి, వివిధ అంశాలను కవి ఎట్లా పోల్చాడో పట్టికలో రాయండి. అంశము పోలిక. ఎగ్జాంపుల్ 1 examples here it is in our text book. ముగ్గులేసిన ప్రాంగణం. అంశం విచ్ ఇస్ అంశం అంటే ముగ్గులేసిన ప్రాంగణం. పోలిక మీన్స్ ఇస్ అద్దకపు చీర. ముగ్గులేసిన ప్రాంగణం, ముంగల్ని దేంతో పోల్చాడు, అద్దకపు చీర. ఇంకా ఇందులో దేంతో పోల్చారు మనకు అవన్నీ. సెకండ్ వన్ ఇస్ ద వర్డ్స్ వన్, ముక్కు పొడుకని పోల్చాడు. నెక్స్ట్ పండ్లని దేంతో పోల్చాడు, పాల బలపాల్లాగా పోల్చాడు. పండ్లని పాల బలపాలతో పోల్చాడు. ఇంకా నెక్స్ట్ ఏం పోల్చాడు మనకు, దొరబిడ్డల్ని దేంతో పోల్చాడు, తెల్ల కుందేలు. దొరబిడ్డల్ని దేంతో పోల్చాడు మనకు, తెల్ల కుందేలు. ఇక్కడ చూసావా, పండ్లని పాల బలపాలు. టెక్స్ట్ బుక్ ఈజ్ ఆల్సో దేర్. ఓకేనా, పండ్లు పాల బలపాలు. దొరబిడ్డల్ని ఎక్కడ పోల్చాడు, తెల్ల కుందేలు. ఓకే, యూ కెన్ రైట్ హియర్ ఇట్ ఈస్ గగన్ సై నీట్లీ. నెక్స్ట్ వన్ ఇస్ అనదర్ వన్ ఇస్ వరాహావతారం. వరాహావతారం మొక్కు మీద ఉంది కదా, ముక్కు పొడక మీద ఎత్తిన భూగోళ అవతారాన్ని ఏమన్నారు మనకు, వరాహావతారం. ముట్ట మీద ఎత్తిన భూగోళంలా కనిపిస్తుంది కదా అమ్మ ముక్కు పొడక వరాహావతారము. అమ్మ ముక్కు పుల్ల ఎలా ఉంటుంది, వరాహావతారం మీద ఎత్తిన భూగోళంలాగా కనిపిస్తుంది. దట్ ఈస్ ఆల్సో యూ కెన్ రైట్ డౌన్ హియర్ ఇట్ ఈస్ ఆల్ ఆర్ దట్ వన్. ఇంకా అనదర్ వన్ ఇస్ అమ్మ ఒడి. అమ్మ ఒడిని ఏమంటారు మనకు, గుమ్మితో పోల్చాడు. అమ్మ ఒడిని దేంతో పోల్చాడు మనకు, గుమ్మితో. ఓకేనా, అమ్మ ఒడి గుమ్మి. ఇయర్ సారాంశంలో ఇయర్ ఇట్ ఈస్ ఆల్సో దేర్ గగన్ సై నీట్లీ. యూ కెన్ రైట్ డౌన్ అమ్మ ఒడి నుంచి గుమ్మితో పోల్చాడు. అమ్మ ఒడి దేంతో పోల్చాడు, గుమ్మితో పోల్చాడు. అవన్నీ ఇక్కడ యూ కెన్ రైట్ డౌన్ ఇయర్ ఇట్ ఈస్. బట్ దిస్ ఇస్ నాట్ రెడీ ఫర్ యూఆర్ దట్ వన్ ఓన్లీ ఓవరాల్ యూ కెన్ ఓవర్. దిస్ లైక్ ఓన్లీ ఆఫ్టర్ లాటర్ యూ కెన్ గివ్ ద నోట్స్. ఓకేనా, ఓన్లీ ఓవరాల్ ఓన్లీ. ఫస్ట్ వన్ ఇస్ ద దిస్ వన్, పండ్లను పాల బలపాలు, దొరల బిడ్డలను తెల్ల కుందేలు, వరాహావతారాన్ని ముక్కు మీద ఎత్తిన భూగోళం, అమ్మ ఒడిని గుమ్మితోటి. యూ కెన్ అండర్స్టాండ్ దిస్ వన్. నెక్స్ట్ ఇస్ ద సెకండ్ వన్. కింది బట్ దర్ ఇస్ నో టైమ్, సో దట్స్ వై ఐ కెన్ నాట్ రైట్ ఓన్లీ ఓవరాల్. యూ కెన్ ఫినిషింగ్ దిస్ వన్ ఓన్లీ. సెకండ్ వన్ ఆఫ్టర్ లాటర్ గివ్ ద నోట్స్. సెకండ్ వన్, కింది పేరా చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఫస్ట్ పారాగ్రాఫ్ గగన్ సై లిజన్ నీటిది. ధర్మం మూర్తిభవించిన శ్రీరాముణ్ణి తీర్చిదిద్దింది తల్లి కౌసల్యే. లవకుశులు వీరులుగా, శూరులుగా, పరక్రమశీరులుగా తయారయ్యింది తల్లి సీతమ్మ శిక్షణలోనే. ఓకేనా, కాలినడకన సేతు హిమాచలం పర్యటించి అద్వైత సిద్ధాంతాన్ని బోధించి దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడిన ఆదిశంకర్లు కూడా తల్లి ఆర్యంబ ఒడిలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. భారత జాతికి గర్వకారణమైన వీరుడుగా, శూరుడుగా పేరు ప్రఖ్యాతలను అందుకొనిన వీర శివాజీ తన తల్లి జీజియాబాయి చేతిలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. ఒక సామాన్య బాలునిలో నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, దేశభక్తి భావాలను నాటి పెంచి పోషించి గాంధీని మహాత్మునిగా రూపొందించగలిగింది ఆయన మాతృమూర్తి పూతలీబాయి. ఓకేనా, ఆయన గాంధీ మహాత్మునిగా ఎవరు రూపొందించారు, వాళ్ళ మాతృమూర్తి పూతలీబాయి.
ప్రపంచ చరిత్రను సున్నితంగా పరిశీలిస్తే ఒక వాస్తవం తేట తెల్లమవుతుంది. జాతి గర్వించదగిన వీరులను, శూరులను, మహానీయులను, మహాపురుషులను, ప్రవక్తలను, సంఘ సంస్కర్తలను, జ్ఞానులను, యోగులను రూపుదిద్దగలిగిన శిల్పులు మాతృమూర్తులేనని స్పష్టమవుతుంది. ఇక్కడ రూపుదిద్దే వాళ్ళని మాతృమూర్తులు. ఇక్కడ అండర్స్టూడ్ ఇటలీ గగన్స్ దిస్ పేరా. ఇక్కడ వన్స్ అగైన్ ధర్మమూర్తి భవంచన శ్రీరాముని తీర్చిదిద్దింది ఎవరు? మూర్తి శ్రీరాముని తీర్చిదిద్దిన తల్లి ఎవరు? కౌసల్య. ఇది అమ్మ జ్ఞాపకాల గురించి కదా. సో తల్లి అమ్మ గురించి. లవకుశులను కూడా ఎవరు? వీరులుగా, శూరులుగా, పరాక్రములుగా చేసింది ఎవరు? తల్లి సీతమ్మ శిక్షణ. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఆదిశంకర్ల తల్లి పేరు ఏం పేరు? ఆర్యమ్మ ఒడిలోనే పెరిగి పెద్దవాడయ్యాడు అతను. నెక్స్ట్ ఇతను వీర శివాజీ తల్లి ఎవరు? జీజియాబాయి పెరిగి పెద్దవాడయ్యాడు. ఓకేనా. నెక్స్ట్ గాంధీ మహాత్ముడుగా రూపొందించదగిన అతను ఎవరు? అతను ఒక సామాన్య బాలులో నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, దేశభక్తి భావాలను నాటి పెంచి పోషించి గాంధీ మహాత్మునిగా రూపొందించగలిగింది ఆయన మాతృమూర్తి. ఎవరామె? పూతిలీబాయ్. ఓకేనా. యూ కెన్ అండర్స్టూడ్ ఆఫ్ దీస్ ఆర్ గగన్స్ ఇన్ ఇటలీ. ఇవన్నిటి మాతృమూర్తియే అని నీకు ఇక్కడ అండర్స్టూడ్ ఆఫ్ దిస్ పారాగ్రాఫ్. యా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఐ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్ హియర్ ఇట్ ఈస్. యా 5 క్వశ్చన్స్ గగన్స్ ఇన్ ఇటలీ. ఫస్ట్ క్వశ్చన్, సీతమ్మ లవకుశలను ఎట్లా తీర్చిదిద్దింది? లవకుశలను ఏం చేసింది సీతమ్మ? వీరులుగా, శూరులుగా, పరక్రమశీరులుగా తయారు చేసింది. అవునా? తీర్చిదిద్దింది. సరే తీర్చిదిద్దింది. ఓకేనా. అండర్లైన్ హియర్ ఇట్ ఈస్. దిస్ లైక్ టిక్ దిస్ వన్. వీరులుగా, శూరులుగా, పరాక్రమశీరులుగా, పెన్సిల్ ఇక్కడ రైట్ హియర్ ఇట్ ఈస్. శీరులుగా తీర్చిదిద్దింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ వన్, ఆదిశంకరుల తల్లి పేరేంటి? ఆదిశంకరుల తల్లి కూడా ఆర్యంబ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, శివాజీని జీజియాబాయి ఎట్లా పెంచింది? వీర శివాజీ తన తల్లి జీజియాబాయి ఎట్లా పెంచింది? చేతులలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. ఆమె ఎట్లా? భారత జాతికి గర్వకారుడైన వీరుడుగా, శూరుడుగా, ఓకేనా, వీరుడుగా, శూరుడుగా పెంచింది. వీరుడుగా శివాజీని జీజియాబాయి వీరుడుగా, శూరుడిగా పెంచింది. ఓకేనా. యా నెక్స్ట్ వన్, గాంధీ మహాత్ముడిగా తీర్చిదిద్దింది ఎవరు? నెక్స్ట్ సెంటెన్స్లో అంటే చూడు, గాంధీ మహాత్ముడిగా. ఓకేనా. ఒక సామాన్య బాలునిలో గాంధీ మహాత్ముడిగా రూపొందించింది ఆయన మాతృమూర్తి ఎవరు? పూతిలీబాయి. గాంధీ మహాత్ముడిగా తీర్చిదిద్దింది పూతిలీబాయి. ఓకే గగన్స్, ఐ నీట్లీ అండర్స్టూడ్. ఆయన మాతృమూర్తి ఎవరు? ఆన్సర్ ఇస్ ఆయన మాతృమూర్తి పూతిలీబాయి. నెక్స్ట్ క్వశ్చన్, జాతి గర్వించదగిన మహానీయులను రూపుదిద్దిన మహాశిల్పులు ఎవరు? జాతిని గౌరవించదగిన మహానీయులు రూపొందించిన మహాశిల్పులు ఎవరు? అందరూ మాతృమూర్తులే. ఓకేనా. మాతృమూర్తులే అని మనము గ్రహించాలి. ఓకే. ఇక్కడ అండర్స్టూడ్ ఆఫ్ దీస్ ఆర్ ఇస్ ద 5 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో లైక్ గోస్ టు ద నెక్స్ట్ బిట్. That is the sphere rachana. That is also question and answers, and first and second is also question and answers, but there is a notes not ready. Yeah, next is this is also leave it, and next is the padajala viniyogam, 5th one. Okay, you can understand gagans neatly. Padajala viniyogam. Yeah, first one, కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు సరి అయిన అర్థాలను గుర్తించండి. ఫస్ట్ వన్, జెండా వందనం రోజు మా పాఠశాల ప్రాంగణాన్ని ముగ్గులతో అలంకరిస్తాం. ఆ ఇస్ ద బయట, ఆ ఇస్ ద లోపల, ఈ ముంగలి, ఈ ఇస్ ద ఇంటిలో. ఇక్కడ ప్రాంగణాన్ని ముగ్గులు అంటే ఏమొస్తుంది మనకు? ప్రాంగణం అంటే ముంగిలి ప్లస్ వాకిలి. యూ కెన్ ఆల్రెడీ ఫినిష్ దిస్ వన్. ఓకేనా. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, మా ఊరిలో వస్త్రాలపై అద్దకం చేసేవారు ఉన్నారు. అద్దకానికి ఏమొస్తుంది? ఈజ్ అండర్లైన్ ఆఫ్ ద అద్దకం. ఇట్ ఈస్ ద గోడకు వేసే సున్నం. ఇస్ ద బట్టలకు రంగు వేసే విధానం.
ఈజ్ ద రంగు వేయడం, ఈజ్ ద రంగు తీసివేయడం. అద్దకం అంటే ఏమొస్తుంది మనకు? రంగు వేయడం. వస్త్రాలపై అద్దకం చేసేవారంటే ఏమొస్తుంది మనకు? రంగు వేయడం. అంటే ఏంటి? ఈ బిట్ ఓన్లీ. ఓకే గగన్ సార్ నీట్లీ. నెక్స్ట్ థర్డ్ వన్. బాసర పుణ్యక్షేత్రం గోదావరి గట్టున ఉంది. గోదావరి గట్టున ఉంది. ఆ ఈజ్ ద కట్ట అండ్ ఆ ఈజ్ ద గోడ అండ్ ఈ ఈజ్ ద తీరం అండ్ ఈ ఈజ్ ద దూరం. గోదావరి తీరం గట్టున ఉంది. గట్టున, గట్టున అంటే ఏమొస్తుంది మనకు? తీరం. గోదావరి సరే అయిన అర్థాలు. గట్టున అన్న మనకు తీరం అన్న ఒకటే వస్తుంది. అద్దకం అన్న రంగు వేయడం అన్న ఒకటే. ప్రాంగణం అన్న ముంగలి అన్న అన్నీ ఒకటే అర్థాలు గీత గీసిన పదాలకు. సో దట్స్ వై ఇస్ ద ఇలా దిస్ ఈజ్ ఆల్సో ఈ ఓన్లీ. యూ కెన్ అండర్స్టూడ్ దిస్ లైక్ యూ కెన్ సే నీట్లీ అండర్స్టూడ్. యా నెక్స్ట్ వన్ ఇస్ ద సెకండ్ బిట్ ఓన్లీ. కింద గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి. ఓకే గగన్ సై నీట్లీ అండర్స్టూడ్. ఓకే యా యూ కెన్ అండర్స్టూడ్ గగన్ సై నీట్లీ. యా సెకండ్ బిట్. గీత వాట్ హ్యాపెన్? సెకండ్ బిట్. గీత గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి. ఓకే. కంచు మోగినట్లు కనకంబు మోగున. ఓకేనా? సార్ కంచు అండర్లైన్ ఆఫ్ ద కనకంబు. కనకంబు యొక్క పర్యాయ పదాలు. వాట్స్ ద కనకంబు? కనకంబుకి ఏమొస్తుంది మనకు? పర్యాయ పదాలు. ఆబ్జెక్టివ్. టుడే విల్ లెర్న్ ద ఆబ్జెక్టివ్ గ్రామర్ పార్ట్ ఆర్ కనకంబు. పేజ్ నెంబర్ ఇస్ ద వాట్స్ ద పేజ్ నెంబర్? పేజ్ నెంబర్ ఇస్ ద 38. ఓకే గగన్ సై నీట్లీ అండర్స్టూడ్. యా ఫస్ట్ వన్ ఇస్ ద కనకంబు. అండర్లైన్ ఆఫ్ ద కనకంబు. కనకంబు పర్యాయ పదము బంగారం, పుత్తడి, హేమం, సువర్ణం. బంగారం, పుత్తడి, హేమం, సువర్ణం. నెక్స్ట్ వన్ ఇస్ ద సెకండ్ వన్. కుందేలు ఉపాయంతో అపాయాన్ని జయించింది. కుందేలు ఉపాయంతో అపాయాన్ని జయించింది. అండర్లైన్ ఆఫ్ ద కుందేలు. కుందేలుకు వాట్స్ ఆర్ కుందేలుకు అండర్లైన్ గోస్ టు దట్ బ్యాక్ సైడ్ ఈజ్ ఆల్సో దేర్. పర్యాయ పదాలు. సమ్ పర్యాయ పదాలు ఆఫ్ ద బ్యాక్ సైడ్ టెక్స్ట్ బుక్ ఆర్ పేజ్ నెంబర్ ఇస్ ద 162. అండర్లైన్ ఆఫ్ ద కుందేలు. ఓకే. కుందేలు. చెవుల పిల్లి, శశం, శరభం. ఓకే. యా కుందేలు ఇస్ ద చెవుల పిల్లి, శశం, శరభం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద వర్డ్స్ వన్ హియర్ ఇట్ ఈస్. సెకండ్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ వన్. థర్డ్ సెంటెన్స్. ఆవు అంబా అని పిలిస్తే దూడ గంతులు వేసుకుంటూ వచ్చింది. దూడ. అండర్లైన్ ఆఫ్ ద దూడ. దూడ పర్యాయ పదం. దూడ పర్యాయ పదం ఈజ్ ఆల్సో దేర్. దట్ సేమ్ పేజ్ నెంబర్ 162. అండ్ దూడ. దూడ ఈజ్ ద లేగ, క్రేపు, పెయ్య. ఓకే. టిక్ దిస్ వన్. లేగ, క్రేపు, పెయ్య. యా నెక్స్ట్ వన్. యా నెక్స్ట్ దిస్ ఈజ్ సెకండ్ బిట్ ఈజ్ ఆల్సో ఓవర్ అండ్ గోస్ టు ద థర్డ్ వన్ ఉంది. గీత గీసిన ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇస్ ద కుల్యలో కాగితపు పడవలు వేసి పిల్లలు ఆడుకుంటున్నారు. కుల్య ఒక ప్రకృతి అండ్ వికృతి. దిస్ ఇస్ ఆల్సో టెక్స్ట్ బుక్ ఆఫ్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్. సమ్ ఆర్ ప్రకృతి వికృతులు దేర్. సో దట్ ఈస్ ఆల్సో అండ్ అండర్లైన్ ఆఫ్ ద కుల్య. కుల్య ఇస్ ద ప్రకృతి అండ్ పేజ్ నెంబర్ ఇస్ ద 164. ఓకే. 164 అండ్ your what is the kulya? కుల్యకు వికృతి is the కాలువ. కుల్యకు వికృతి కాలువ. నెక్స్ట్ ఇస్ ద సెకండ్ వన్. ఆకాశంలో పక్షులు స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. ఆకాశంలో ఎలా ఉన్నాయి పక్షులు? స్వేచ్ఛగా ఎగురుతున్నాయి. ఆకాశం అనేది ద అండర్లైన్ ఆఫ్ ద ప్రకృతి వికృతి. సో దట్స్ వై ద ఆకాశం. హియర్ ఇట్ ఈస్ ఆల్సో సేమ్ పేజ్ నెంబర్. ప్రకృతి వికృతులు అండ్ 164. ఆకాశం ఇస్ ద ఆకాశం. ఓకే. దట్ ఈస్ ఆల్సో యూ కెన్ రైట్ డౌన్. ఓకే. హియర్ ఇట్ ఈస్ ద యూ కెన్ రైట్ డౌన్ ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఈ శ్రావ్య. మొగము ఎంతో అందంగా ఉంది. మొగము. అండర్లైన్ ఆఫ్ ద మొగము బట్ హియర్ నాట్ దేర్ ఓన్లీ. సో దట్స్ వై యూ కెన్ రైట్ డౌన్. హియర్ ఇట్ ఈస్ ద మొగము. మొగము మీన్స్ ఈస్ ద మొగము. ప్రకృతి. మొగము. ఓకే. మొగము ఈజ్ ద వికృతి. ప్రకృతి ఈజ్ ద మొగము. ఓకే. ఓకే. దిస్ ఈజ్ ద ప్రకృతి.
Mokamu is the Vikruti and Mokamu is the Prakruti. Prakruti. This is not there in the Prakruti Vikruti in the back side only. So that's why you can write down here it is the answer. And next is the, you can understand this one Gagan sign Italy. Yes. Select goes to the next one. Next bit. భాషను గురించి తెలుసుకుందాం. భాషను గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ కింది పదాలను విడదీయండి. కింది పదాలను విడదీయండి. ఫస్ట్ వన్ ఆ అతడెక్కడా. సెకండ్ వన్ బొమ్మనిచ్చెను. ఈజ్ ద మనిషి ఉన్నాడు. అతడెక్కడ. అతడు ప్లస్ ఎక్కడ. అతడెక్కడ. ఆన్సర్స్ ఇస్ ద 6th బిట్ ఓన్లీ. భాషను గురించి తెలుసుకుందాము. దిస్ బిట్ ఈస్ ద భాషను గురించి తెలుసుకుందాం. ఓకే, యూ కెన్ అండర్స్టాండ్ గగన్ సైన్ ఇట్లీ. యా, నెక్స్ట్ వన్ ఇస్ ద అతడు. ఆ ఓకే, ఆ అతడు. అతడు. అతడెక్కడ. అతడెక్కడ మీన్స్ ఇస్ ద అతడు ప్లస్ ఎక్కడ. అతడు ఎక్కడ. అతడు ప్లస్ ఎక్కడ. అతడెక్కడ. యూ కెన్ అండర్స్టాండ్ నీట్లీ దిస్. యూ కెన్ అండర్స్టాండ్ గగన్ సై. అతడు ప్లస్ ఎక్కడ. నెక్స్ట్ ఇస్ ద ఆ సెంటెన్స్. వాట్ ఈస్ ద బొమ్మనిచ్చెను. ఓకేనా. బొమ్మనిచ్చెను. బొమ్మను ప్లస్ ఇచ్చెను. ఓకేనా. యా, బొమ్మను. బొమ్మను ప్లస్ ఇచ్చెను. బొమ్మనిచ్చెను. బొమ్మను ప్లస్ ఇచ్చెను. బొమ్మనిచ్చెను. నెక్స్ట్ ఇస్ ద ఈ మనిషి. మనిషి అన్నాడు. మనిషి అన్నాడు. మనిషి అన్నాడు మీన్స్ ఇస్ ద మనిషి అన్నాడు. మనిషి అన్నవాడు. మనిషి అన్నవాడు. మనిషి ప్లస్ అన్నవాడు. మనిషి. మనిషి. మనిషి అన్నవాడు అంటే మనిషి ప్లస్ అన్నవాడు. మనిషి ప్లస్ అన్నవాడు. You can understood Gagan sir neatly. This bit is can understood. Okay. Yeah, shall I goes to the second one. కింది పదాలను కలపండి. Okay. కింది పదాలను కలపండి. యా, ఫస్ట్ వన్ ఆ మేనా ప్లస్ అల్లుడు. మేనల్లుడు. Okay. ఆ పుట్టిన ప్లస్ ఇల్లు. పుట్టినిల్లు. పుట్టినిల్లు. ఈ ఏమి ప్లస్ అంటివి. ఏమంటివి. ఏమంటివి. ఆన్సర్స్ యూ కెన్ రైట్ హియర్ ఇట్ ఈస్ గగన్ సాయి. ఫస్ట్ వన్ సెకండ్ బిట్ ఈస్ ద ఆ మీన్స్ ఇస్ ద మేనా ప్లస్ అల్లుడు. మేనల్లుడు. మేనా ప్లస్ అల్లుడు మేనల్లుడు. ఈక్వల్ టు ద మేనల్లుడు. ఓకే, మేనల్లుడు. Okay. నెక్స్ట్ ఇస్ ద సెకండ్ వన్ పుట్టిన ప్లస్ ఇల్లు. పుట్టినిల్లు. పుట్టిన ప్లస్ ఇల్లు. పుట్టిన ప్లస్ ఇల్లు. పుట్టినిల్లు. యా, పుట్టిన ఇల్లు. పుట్టినిల్లు. నెక్స్ట్ ఇస్ ద ఈ ఏమంటివి. ఏమి ప్లస్ అంటివి. ఏమంటివి. ఏమి ప్లస్ అంటివి. ఏమంటివి. ఓకే, ఇక్కడ మేనా ప్లస్ అల్లుడు. మేనల్లుడు. పుట్టిన ప్లస్ ఇల్లు. పుట్టినిల్లు. ఈ ఏమి ప్లస్ అంటివి. ఏమంటివి. ఇక్కడ అండర్స్టూడ్ గగన్ సైడ్ నీటిలీ. ఏమంటివి. దిస్ బిట్ ఈజ్ ఆల్సో ఓవర్. పేజ్ నెంబర్ 38 ఈజ్ ఆల్సో ఓవర్ అండ్ గోస్ టు ద నెక్స్ట్ ఇస్ ద 39 ఉత్వసంధి. 39 ఇస్ ద ఉత్వసంధి. రాముడు. బిట్ రాముడు ప్లస్ అతడు. రాముడతడు ఈక్వల్ ఊ ప్లస్ ఆ. Here it is the consonant రాముడు. ఊ. What's the ucharana here there? The first one. First word what's the ucharana? రాముడు. Ramudu. Do means oo sound there. And here it is the a. Okay. Plus a. Yeah, next is the first పదములో ఊ ప్లస్ సెకండ్ పదములో ఏమొస్తుంది ఆ. ఊ ప్లస్ ఆ ఈక్వల్ టు ఆ అంటే సెకండ్ పదమే వస్తుంది ఇక్కడ. హియర్ ఇట్ ఈజ్ ఆల్సో. అండ్ నెక్స్ట్ ఇస్ ద సెకండ్ వన్ సోముడు ప్లస్ ఇతడు. మళ్ళా ఈయన. సోముడితడు.
సోముడు ఊ ప్లస్ ఈ. ఈ. హియర్ ఇట్ ఈస్ ద సెకండ్ పదంలో వాట్స్ ద ఫస్ట్ ఈ. వన్? ఫస్ట్ అచ్చు మొదటి పదములో లాస్ట్ అచ్చు ఈజ్ ద ఊ. అండ్ సెకండ్ పదములో ఫస్ట్ అచ్చు ఏమొస్తుంది? ఈ. ఈ రెండు మిక్స్ అవుతే ఏమొస్తుంది? ఇతడు. రాముడితడు. ఊ ప్లస్ ఈ. మొదటి పదములో రెండవ పదములోని మొదటి అచ్చు కుడితే ఏమొస్తుంది మనకు? రెండవ పదమే వస్తుంది. రెండవ పదములోనే ఫస్ట్ అచ్చే వస్తుంది మనకు. ఓకేనా? యూ కెన్ అండర్స్టాండ్ గగన్ సై నీటిలీ. యూ కెన్ బీ కేర్ఫుల్, యూ కెన్ అబ్జర్వింగ్ దిస్. సెకండ్ స్టాండ్ ఇయర్ ఈ. మనము ప్లస్ ఉంటిమి. మనము ఊ. హియర్ ఇట్ ఈస్ ద ఫస్ట్ పదములోని లాస్ట్ అచ్చు ఊ ప్లస్ సెకండ్ పదములోని ఫస్ట్ అచ్చు ఊ. ఊ ప్లస్ ఊ ఈక్వల్ టు ఊ. యూ కెన్ అండర్స్టాండ్ గగన్ సై నీటిలీ. Text book is already there, so but don't write it on the notes only. You can understand, but there is no lights there in your at home, so that's why I can but you are today class you are under the handwriting and that notes only, so that's why that is the light problem only, but there is no lights. Okay. Yeah, you can understand Gagan sir neatly. Directly a text book lone I am explaining in the text book only. Okay. Yeah, woo plus woo equal to the woo, same as it is. And next is the second one, ee one only. Atadu plus ekkada, atadekkada, atadu woo kada first padamuloni last vachida woo, and plus second padamuloni first vachindi woo plus a. You can understand this like Gagan sir, you can neatly you can observing this. Here it is the last అచ్చు, ఫస్ట్ పదంలోని లాస్ట్ అచ్చు అండ్ సెకండ్ పదంలోని దిస్ లైక్ ఓన్లీ. ఊ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ. యా, మొదటి పదములోని చివరి అచ్చు ఊ, రెండవ పదములోని మొదటి అచ్చుతో కలిసినప్పుడు మొదటి పదములోని అచ్చు ఊతో లోపిస్తుంది. ఏమొస్తుంది మనకు? సెకండ్ పదములోని అచ్చు మొదటి అచ్చే వస్తుంది. కానీ మొదటి పదంలోని అచ్చు వచ్చిందా? లాస్ట్ అచ్చు రాదు మనకు. లాస్ట్ మిగిలేది ఏంటిది? ఇక్కడ ఈ లాస్ట్లోనే వస్తుంది. రెండవ పదములోని మొదటి అచ్చు మాత్రమే వస్తుంది. ఓకేనా గగన్ సార్, ఇక్కడ అండర్స్టూడ్. రెండవ పదములోని మొదటి అచ్చు అట్లాగే నిలిచి ఉంటుంది. మొదటి అచ్చు మాత్రం మనకి ఏమైనా మారిందా? ఏమి వాళ్ళ ఆన్సర్లో వచ్చేది ఏంటి మనకు? రెండవ పదములోని మొదటి అచ్చు మాత్రమే వస్తుంది. కానీ మొదటి పదములోని అచ్చు మాత్రము మనకు రాదు, అది అలానే ఉండిపోతుంది. బట్ దర్ ఇస్ నో చేంజ్. సో దట్స్ అనగా ఊకారం మీద ఏదైనా అచ్చు వచ్చి చేరితే సంధి తప్పక జరుగుతుంది. దీన్ని ఏమంటారు? ఉత్వ సంధి. ఓకే, ఇక్కడ అండర్స్టాండ్ గగన్ సార్. ఓకే. ఊకారం మీద అంటే ఇవన్నీ ఊతో వచ్చేసినాయి చూసినావా? ఊకారం పేరు ఏదైనా ఒక అచ్చు వచ్చి చేరింది. ఇక్కడ ఏమొచ్చింది? అచ్చులు ఆ వచ్చింది, ఈ వచ్చింది, ఊ వచ్చింది, ఏ వచ్చేసింది. అంటే ఏదైనా ఒక అచ్చు వచ్చి చేరితే అప్పుడు అదేమొస్తుంది మనకు? సేమ్ సంధి జరిగింది అని అంటాం. సేమ్ అవే యాజ్ ఇట్ ఈజ్, యూ కెన్ ఆల్సో రైట్ డౌన్. సేమ్ అదే జరుగుతుంది. దాన్ని ఏమంటాం మనము? ఉత్వ సంధి అంటాము. ఓకేనా? ఊకారానికి ఉత్తు అంటారు. ఊకారాన్ని ఏమంటాం మనము? ఉత్తు. అండ్ ఉత్తునకు అచ్చుపరమైతే సంధి తప్పక జరుగుతుంది. ఉత్తునకు మనకి అచ్చుపరమైందా అప్పుడు ఏమవుతుంది? మనకు సంధి జరిగిందా కంపల్సరీ అలా. You can understood of the utva sandhi. Okay. Some examples, other examples also there, but there is only a textbook examples. I take it only. Here it is. You can understood. Okay. Yeah. Next is the third one. కింది పదాలను కలిపి రాయండి. ఆవన్. చెట్టు ప్లస్ ఎక్కి. చెట్టు ఊ ప్లస్ ఏ. మనకి ఏం రాలేదు? చెట్టు ఏ. చెట్టెక్కే. ఇక్కడ అండర్స్టాండ్. ఇక్కడ ఉత్వ సంధి ఎగ్జాంపుల్స్. Yeah, I can write down here. It is on the notebook Gagan sir neatly. Our third one page number is the 39. Page number is the 39. Third bit only. Utva sandhi. Okay. Utva sandhi. Okay Gagan sir neatly. Third bit. Third bit లో కింది పదాలను కలిపి రాయండి. చెట్టు ప్లస్ ఎక్కి. చెట్టెక్కి. చెట్టు ప్లస్ ఎక్కి. చెట్ ఎక్కి.
చెట్టు ప్లస్ ఎక్కి. చెట్టెక్కి. నెక్స్ట్ వన్ ఇస్ ద సెకండ్ వన్ ఇస్ ద వాడు ప్లస్ ఎక్కడ. వాడెక్కడ. వాడు ప్లస్ ఎక్కడ. వాడెక్కడ. వెరీ గుడ్. థర్డ్ వన్ ఎదురు ప్లస్ ఏగి. ఎదురేయి. ఎదురు ప్లస్ ఏగి. ఎదురేవి. ఎదురు ప్లస్ ఏగి. ఎదురేగి. ఎదురేవి. యా ఫస్ట్ ఏంది చెట్టు ప్లస్ ఎక్కి. చెట్టెక్కి. చెట్టు అంటే ఇక్కడ ఊ ప్లస్ ఏ. సెకండ్ అచ్చులో ఏమొచ్చి ఫస్ట్ మొదటి పదములో ఏమొచ్చేసింది ఊ సౌండ్ దేర్ ఇయర్ ఇట్ ఈస్ ద. అండ్ సెకండ్ పదంలో మొదటి అచ్చు ఏమొస్తుంది ఏ. ఊ ప్లస్ ఏ. ఊ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ. సో దట్స్ వై ఏంది చెట్టు ప్లస్ ఎక్కి. చెట్టెక్కి. వాట్స్ ద ఆన్సర్? చెట్టు ప్లస్ ఎక్కి. చెట్టెక్కి. చెట్టెక్కి. You can understand Gagan sir? Yes. Yeah, next one is the second one. వాడు ప్లస్ ఎక్కడ. వాడెక్కడ. వాడెక్కడ. దిస్ ఈస్ ద ఊ సౌండ్ ఓన్లీ. Yes. దిస్ ఈస్ ద ఏ సౌండ్. ఊ ప్లస్ ఏ ఇస్ ద ఏ సౌండ్. వాడెక్కడ. వాడెక్కడ. యూ కెన్ అండర్స్టాండ్ గగన్ సార్? Yes. ఎక్కడ. వాడెక్కడ. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ ఎదురు ప్లస్ ఏగి. ఎదురేయి. ఎదురు ప్లస్ ఏ. ఎదురేయి. ఎదురేగి. 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 ఓకేనా? అండర్స్టూడ్? ఎస్. యా ఎదురేగి. ఓకే గగన్ సార్ నీట్లీ అండర్స్టూడ్? ఎస్. యూ కెన్ దిస్ బిట్ యూ కెన్ అండర్స్టూడ్ నీట్లీ? ఎస్. Yeah, this is also third bit is also over and goes to the fourth one. కింది పదాలను విడదీయండి. కింది పదాలను విడదీయండి. ఆ బిట్ ఓన్లీ. నూకలేసుకొని. ఈజ్ ద చూరెక్కి. ఈజ్ ద ఎట్లున్నది. నూకలు పదాలను విడదీయాలి మనం. నూకలేసుకొని. నూకలు ప్లస్ వేసుకొని. వేసుకొని. నెక్స్ట్ ఇస్ ద చూరెక్కి. చూరు ప్లస్ ఎక్కి. చూరెక్కి. ఈ ఇస్ ద ఎట్లున్నది. ఎట్లు ప్లస్ ఉన్నది. ఎట్లున్నది. You can understand it? Yes. Yeah, first I can write down that on this bit Gagan say neatly. Okay. Right. కింది పదాలను విడదీయండి. ఫోర్త్ బిట్ ఓన్లీ. ఫోర్త్లో ఫస్ట్ వన్ నూక లేసుకొని. ఓకే. నూకలేసుకొని. అండ్ ఈస్ ద సెకండ్ వన్ ఈస్ దట్ ఈజ్ ఇయర్ ఇట్ ఈస్ ఆల్సో దిస్ ఈజ్ ఆల్సో ఆల్ ఆర్ ద తెలుగు ఓన్లీ. సో దట్స్ వై కెన్ బట్ దేర్ ఇస్ నాట్ దట్ ద 1 2 3 డోంట్ రైట్ ఇట్ ద 1 2 3 ఓన్లీ. ఓకే కెన్ రైట్ డౌన్ ఈజ్ ద ఓన్లీ ఆలు ఈ ఈలు. ఓకే. ఎట్లున్నది. ఎట్లు ప్లస్ ఉన్నది. ఎట్లున్నది. ఎట్లు ప్లస్ ఉన్నది. Yeah, you write down here it is also plus symbols and here it is also plus and this is also plus and this is also and this is also. It will no light, so that's why you can finishing there under the notebook only. Okay Gagan sir neatly? Okay. Yeah, first one పదాలని which one is the కింది పదాలను విడదీయండి. కింది పదాలను ఏం చేయమన్నారు? విడదీయమన్నారు. సో దట్స్ వై can నూకలేసుకొని. ఫస్ట్ వన్ నూకలు ప్లస్ వేసుకొని. ఓకేనా? ఇక్కడ అండర్స్టూడ్ Gagan sir neatly? నూకలు ప్లస్ వేసుకొని. నూకలు వేసుకొని. చూరెక్కి. చూరు ప్లస్ ఎక్కి. చూరు ప్లస్ ఎక్కి. ఓకే. చూరు ప్లస్ ఎక్కి. నెక్స్ట్ ఎట్లున్నది. ఎట్లు ప్లస్ ఉన్నది. ఓకే. ఉన్నది. కెన్ అండర్స్టూడ్ Gagan sir neatly? Yeah, this here is also all are the objective part is over and our one is the project work is a leave it and one sukti here it is the Gagan sir. Once I read that this one sukti. ఆకాశం కన్నా ఎత్తు సముద్రం కన్నా లోతైనది అమ్మ హృదయం. అమ్మ ముందు ఎవరెస్ట్ శిఖరమైన తల వంచి తీరుతుంది.
అమ్మ ముందు ఏమవుతుంది? ఇంత పెద్ద ఎవరెస్ట్ శిఖరం అయినా కానీ అమ్మ ముందు మనము తల వంచాల్సిందే. అంటే అమ్మ అంత పెద్ద గొప్ప అవతార మూర్తి. ఆకాశం కన్నా కూడా ఎత్తు ఆమె. సముద్రాలన్నిటికంటే కూడా లోతైనది అమ్మ హృదయం. ఆ అమ్మ ముందు మనం ఎంతటి వాళ్ళమైనా, ఎంతటి ఎవరెస్ట్ శిఖరమైనా కానీ మన తల ముందు దించాల్సిందే, తల వంచి తీరాల్సిందే. దిస్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ పార్ట్ ఇన్ అవర్ 4th చాప్టర్, అమ్మ జ్ఞాపకాలు. ఓకే, అండర్స్టాండ్ నీట్లీ? Yeah, today is the objective over. I can practice and you can say, you can write down here. It is that all are the notes, textbook Gagan Sai neatly. Okay? Yeah. Say today object is over. Say thank you. Have a nice day, my dear Gagan Sai. Say bye bye. Say bye bye.